కవిత ఆమె ఆలోచన ఇవన్నీ ఇట్లున్నాయి కదా, ఎందువల్ల ఏ లక్షణం ఉన్న వాళ్ళు ఇట్లా ఆలోచన చేస్తారు, ఇట్లా మాట్లాడతారు? ముందుగా మనం మాట్లాడుకునే పోయే ముందు మనం మాట్లాడే అంశాలు మేజర్గా ఒకటి సైకో అనలిటిక్ పర్స్పెక్టివ్, రెండోది బిగ్ ఫైవ్ థియరీ ఓసిన్ అని వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేసే ఒక టూల్ అనమాట. ఈ రెండు ప్రపంచవ్యాప్తంగా అంటే దేర్ ఆల్ వెరీ పాపులర్ టూల్స్. సైకో అనలిటిక్ పర్స్పెక్టివ్ అంటే ఫ్రాయిడియన్ థియరీ ఇచ్చేసింది. ఫ్రాయిడియన్ థియరీ ఎప్పుడైనా కానీ ఏం చెప్తుందంటే మనిషి పుట్టి పెరుగుతున్న క్రమంలో తనకు ఉన్న అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్, రైట్, అన్రిజాల్వ్డ్ ఇంటెన్షన్స్, సైకలాజికల్ పర్స్పెక్టివ్స్ మాత్రము నుంచే పెరిగిన తర్వాత వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలుగుతాము అని చెప్పే థియరీ. అది ప్రపంచవ్యాప్తంగా అందరూ యాక్సెప్ట్ చేసిన థియరీ. సో ఇప్పుడు మనం చెప్పే అంశాలైనా కూడా ఇదొక పర్స్పెక్టివ్ మాత్రమే అని వినే శ్రోతలందరూ కూడా, చూసే వాళ్ళందరూ కూడా మనం ఒక డిస్క్లైమర్ చెప్తున్నాం. ఇవన్నీ మన ఒపీనియన్స్ కావు, బట్ ఇట్ ఈజ్ అండర్ ఫ్రేమ్. ఆమెతో ప్రత్యక్షంగా కూర్చొని ఆమెకు టూల్స్ ఇచ్చి సైంటిఫిక్గా ఇవాల్యుయేషన్ చేయడం కుదరలేదు కాబట్టి మనము పబ్లిక్గా ఎక్స్పోజర్ అయింది తను ప్రవర్తించిన తీరు, తను ఈ డికేడ్స్ నుంచి 1.5 డికేడ్స్ నుంచి తను చేసిన ప్రయాణము, పబ్లిక్ స్పీచెస్, అపియరెన్స్లో తను చూపించే విధానము, తను మాట్లాడే అంశాలు, వాటన్నిటిని క్రోడీకరించి ఒక అనాలిసిస్ ద్వారా మనం ప్రజెంట్ చేసుకుంటున్నాం. ఓకేనా? కవితకు సంబంధించి తన చిన్నప్పటి నుంచి పెరుగుతున్న విధానంలో ఒక స్ట్రాంగ్ పొలిటికల్ ఐడియాలజీ ఉన్న ఒక వ్యక్తి కూతురు. సో సహజంగానే తన మీద తండ్రి యొక్క ప్రభావం చాలా ఉండే అవకాశం చాలా ఉంది. తండ్రిలానే చాలా చక్కగా మాట్లాడగలిగే లక్షణాన్ని ఏర్పరచుకుంది. బహుభాషల్లో కూడా చాలా చక్కగా మాట్లాడగలిగే ఎబిలిటీ తనకుంది. అపియరెన్స్లో కూడా చూడండి చాలా కూల్గా, చాలా నింపాదిగా, తనకు అనుకున్న విషయాల్ని వెనుక లేకుండా హిందీ, ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్ ఏ భాషనైనా సరే చాలా చక్కని అలవోకగా చక్కని సెంటెన్సెస్ ఫ్రేమింగ్ తోటి చెప్పగలిగే నేర్పు కవితకు సొంతమై ఉన్నది. మీరు ఇంకా వాళ్ళ కేటీఆర్ కంటే బాగా ప్రజెంట్ చేయగలదు, తను స్ట్రక్చరైజ్ చేయగలదు, తను పబ్లిక్ మీటింగ్లో చెప్పగలదు. అలాంటి ఒక ప్రభావవంతమైన ఫ్యామిలీలోంచి వచ్చింది కాబట్టి సహజంగానే ఏ వ్యక్తికైనా సరే తను సొంతంగా ఉండాలి, తను నమ్మిన కొన్ని ఆలోచనలు తన ఐడియాలజీగా చేర్చుకొని తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలనే ఆలోచన ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న విషయాల లోపల అమ్మాయికి చిన్నప్పటి నుంచి ఉండొచ్చు. దానికి తోడు తెలంగాణ ఉద్యమం అనేది ఒక అద్భుతమైన వేదికగా వీళ్ళందరికీ అందుబాటులోకి వచ్చింది. చాలా సమర్థవంతంగా వాళ్ళు తనను తను అసెప్ట్ చేసుకోవడానికి ఆ ప్లాట్ఫాము ఉపయోగించుకోగలిగారు. చాలా మందికి వస్తాయి అవకాశాలు, కానీ దాన్ని తన పొజిషన్ను అసెప్ట్ చేసుకునే అవకాశాలు చాలా తక్కువ మందికి ఆ ఎబిలిటీ ఉంటుంది. అందులో కవిత డెఫినెట్గా మనం చాలా సక్సెస్ఫుల్ అయింది. తనకు ఒక ఐడెంటిటీ ఉంది, తనకు ఒక రాజకీయ జ్ఞానం ఉన్నదనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడం లోపల తెలంగాణ ప్రజలందరినీ కూడా కన్విన్స్ చేయగలిగిందనే మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ అంటే ఆమె పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం, తండ్రికి లేఖ రాయడం ఏమిటి? లేఖలు ఎందుకు రాస్తారు ఎవరైనా? ఇప్పుడు తండ్రికి కూతురు మన నెహ్రూ, ఇందిరాగాంధీ లేఖలు రాసుకున్నారు, జైల్లో ఉన్నారు కాబట్టి యాక్సెసిబిలిటీ లేదు కాబట్టి రాసుకున్నారు. ఇప్పుడు లేఖ రాయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సో దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ తండ్రి ఈజ్ నాట్ యాక్సెసిబుల్ అని అర్థం. యాక్సెసిబుల్ అంటే ఫిజికల్గా యాక్సెసిబుల్ ఒకటే కాదు, మనం స్వతంత్రంగా తన ఆలోచనల్ని యాజ్ ఇట్ ఈజ్గా తొనుకు బెరుకు ఏవి లేకుండా ఎదుటి వ్యక్తితోటి చెప్పగలిగే వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగే అవకాశం ఉంటే ఈ అమ్మాయి తండ్రికి ఉత్తరం ఎందుకు రాస్తుంది? ఫస్ట్ మనం దాని వెనకాల ఉన్న మనం సైలెన్స్ని కూడా మనం అర్థం చేసుకోవాలి, ఒకటి. రెండోది, తనకంటూ ఒక రాజకీయ ఐడెంటిటీని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలని అనిపించినప్పుడు తను తెచ్చే అంశాలు డెఫినెట్గా లార్జర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీని కనెక్ట్ చేసినవి ఉండాలి. వాటి పట్ల ఒక జెన్యూన్ ఇంట్రెస్ట్ ఉంది అనే ఆలోచనను మనం కలిగజేయాలి. కేసీఆర్ లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీని ఎవరు కూడా దగ్గరికి వెళ్ళి ప్రశ్నించగలిగే శక్తి లేని పరిస్థితి లోపల కవిత లాంటి ఒక పొలిటీషియను తండ్రికి ఉత్తరం రాయగలిగింది. ఆ ఉత్తరంలో పేర్కొన్న అంశాలు బీఆర్ఎస్ పార్టీ వచ్చే కంటే ముందు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఇవన్నీ కూడా చాలా బహుళంగా
మాట్లాడగలిగే రకరకాల ప్లాట్ఫామ్లో కూడా వీటి గురించే మాట్లాడారు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ ఫామ్ అయిన తర్వాత, బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీటిని పరిగణలోకి తీసుకోలేదు అనే విషయాన్ని తండ్రికి చెప్పగలిగింది కదా. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ బిగ్గెస్ట్ సక్సెస్ ఫర్ కవిత. పార్టీలో ఇప్పుడు హరీష్ రావు కానీ, మన కేటీఆర్ కానీ, లేదు సెకండ్ ఆర్డర్ లీడర్షిప్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అంత ధైర్యంగా మాట్లాడగలుగుతారా కేసీఆర్ తోటి? కేసీఆర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ స్వంతంగా ఉండగలిగే శక్తి ఉందా? ఎవరికి ఉంటుంది? కేసీఆర్ టవరింగ్ పర్సనల్ కూర్చున్న తర్వాత ఆటోమేటికలీ యూ విల్ బి అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కేసీఆర్. కేసీఆర్ ఏది మాట్లాడితే అవును అవునే పరిస్థితి వస్తుంది తప్ప కేసీఆర్ని ఆపి ఇట్లా కాదుగో ఇది విషయం అని చెప్పగలిగేంత శక్తి సామర్థ్యాలు ఏ లీడర్ కూడా తనను తాను రేజ్ చేసుకునే పరిస్థితి లోపల తెలంగాణ లోపల లేరనే ఉద్దేశం. కానీ కేసీఆర్లో ఉన్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇంకొంచెం రిఫైన్డ్ బెటర్ వర్షన్ లోపల కవితకు ఎస్టాబ్లిష్ అయిందనే నా అబ్జర్వేషన్. అందుకోసం రిఫైన్డ్ వర్షన్ ఆఫ్ కేసీఆర్. ఓకే, అందుకోసమే కవిత మాత్రమే ఈ పని చేయగలుగుతుంది. ఒకటి తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్న ఒక చనువు ఆటోమేటిక్ ఎస్టాబ్లిష్మెంట్ థియరీ. ఓకే, సో ఫ్రాడెన్ థియరీ ప్రకారం ఏంటి అని అంటే తండ్రి కూతురు వాళ్ళ మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ జనరేట్ అవుతుంది. ఇద్దరు పట్ల ఒక అవ్యాజమైన ప్రేమ అంటాం కదా, తండ్రి కూతురుకు ఉంటుంది. అలాగే తల్లి కొడుకులకు ఉండదు అంటాం, ఆపోజిట్ సెక్స్ రిలేషన్షిప్ లోపల. సో అదే ఎస్టాబ్లిష్ ఇక్కడ జరుగుతుంది. కాబట్టి కేటీఆర్ కూడా ధైర్యంగా వెళ్ళి తండ్రి దగ్గర మాట్లాడకపోవచ్చు కానీ విషయాలు, బట్ కవిత మాట్లాడగలిగే అవకాశాలు బై నేచర్ వచ్చింది. ప్లస్ బై పర్సనాలిటీ ఆఫ్ కవిత ఆల్సో షీ కెన్ టేక్ దట్ ఆపర్చునిటీ అండ్ ప్రజెంట్ ఇట్. సో ఆ ప్రయత్నంలోనే కవిత డెఫినెట్లీ సక్సెస్ఫుల్ ఇన్ బ్రింగింగ్ ద ఐడియాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కేసీఆర్. అయినా ఆమె రేజ్ చేసిన ఇష్యూస్ ఏవి కూడా పార్టీకి వ్యతిరేకమో, పార్టీని ఏమంటారు ఒక డిఫెన్స్లో పొజిషన్ చేసుకోవడానికి కోసం పెట్టింది ఎందుకైతే. ఏ పొలిటికల్ పార్టీ అయినా కానీ ఒక సెక్యులర్ పార్టీ డెఫినెట్గా రాష్ట్రంలో ఉండే రకరకాలైన ఇష్యూస్కి సంబంధించి వాళ్ళు ఒక ఐడియాలజీని ప్రకటించారు. కాబట్టి ఐడియాలజీ రీచ్ కానప్పుడు యాజ్ ఏ కార్యకర్తగా నిజానికి కేసీఆర్ దగ్గర తీసుకెళ్లే ఆలోచన ప్రతి ఒక్కరు చేయాలి. కానీ మన అన్ని డెమోక్రటిక్ సెటప్ అంటాం కానీ పార్టీలో డెమోక్రసీ ఉంటుందా? అందులో వన్ మ్యాన్ పార్టీ తోటి ఎస్టాబ్లిష్ అన్నీ కూడా ఇప్పుడు పార్టీలన్నీ ఏంటంటే ఇవన్నీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ కదా. సీఈఓ ఫౌండర్ ఎవరు ఉంటారో వాళ్ళే సీఈఓ. కాబట్టి సీఈఓకి అగెనిస్ట్గా కార్పొరేట్ కంపెనీలా ఉన్నట్టు బాటం నుంచి ఐడియాలు తీసుకొని చేసేంత స్థాయి పార్టీలకు ఉండదు, కంపెనీలకు ఉంటాయి. ఎందుకంటే కంపెనీ ఎస్టాబ్లిష్ కావాలా, మనీ టర్న్అవుట్ కావాలా, ఎక్కువ రాష్ట్రాలకు వెళ్ళాలి, ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, అయితేనే వాళ్ళకి లాభాలు వస్తాయి, అవన్నీ ఆలోచిస్తారు. కానీ పొలిటికల్ పార్టీలో ఆ సిస్టమ్ ఉండదు. రన్ చేయడం సీఈఓ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ లాగా రన్ చేస్తారు, కానీ చేసే విధానాలు మాత్రం అన్నీ కూడా చాలా ఏమంటారు ఏకఛత్రాధిపత్యం అంటారు కదా, మొనార్క్ టైప్లోనే అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ అట్లాంటి పాటించకుండా ఎవరైనా డెమోక్రటిక్ సెటప్ లోపల వాయిస్ రేజ్ చేస్తే ఈటల రాజేంద్ర లాగానే బయటికి వెళ్ళే అవకాశమే పార్టీలోంచి వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటాయి. సో అట్లాంటి అవకాశాలు తీసుకోవడానికి ముందుకు వచ్చే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు కవిత ఎందుకు చేస్తుంది మరి ఇట్లా? ఓకే, కవిత మేబీ ట్రైయింగ్. ఏం ట్రై చేస్తుంది? పార్టీ డిసిప్లినరీ యాక్షన్ కింద ఈమె అనవసరంగా పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తుందని చెప్పి ఆమెను ఒక ఎక్స్పెల్ చేసే అవకాశాన్ని ఆలోచనను వాళ్ళు కలిగించే చేస్తుంది. సో ఎక్స్పెల్ చేస్తే ఏమవుతుంది? షీ గెట్ లాట్ ఆఫ్ ఎంపతి కదా, సింపతి ఫ్రమ్ ద పీపుల్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తున్న క్రమంలో కేటీఆర్కు తక్కువ రికగ్నిషన్ ఉంది, నిజానికి కవితకు ఎక్కువ ఉంటుంది. సో బతుకమ్మ ద్వారా కొన్ని లక్షల మంది కుటుంబాలను ప్రభావితం చేయగలిగింది, తర్వాత స్త్రీలను అట్రాక్ట్ చేయగలిగింది. ఇప్పుడున్న యాజ్ అండ్ టుడే తెలంగాణ లోపల ఒక పవర్ఫుల్ ఫీమేల్ లీడర్ని ఎవరైనా చూపించగలుగుతారా మీరు? యూ కెనాట్ ఫైండ్. స్టేట్ మొత్తం లోపల మన కాంగ్రెస్ పార్టీలు రెండు తెలుగు రాష్ట్రాలు తీసుకున్నా కూడా కనబడరు. నిజంగా బై పొజిషన్ వాళ్ళకు రికగ్నిషన్ ఉండొచ్చు, కానీ బై పర్సన్, బై నేమ్ డెఫినెట్గా మనం ఒక 4-5 తీసుకుంటే అంత డెఫినెట్గా కవిత విల్ ప్లేస్ ది టాప్ రోల్. సో మేబీ కవిత గారు మేబీ ట్రైయింగ్ టు అసెర్టైన్ హర్ పొజిషన్ యాజ్ ఎ పొలిటికల్ లీడర్.